పైల్స్ అనేది చాలా లూజ్‌గా వాడే పదమండి. ప పైల్స్‌లోనే ఎన్నో అర్థాలు వెతుక్కోవచ్చు. యాక్చువల్‌గా పేషెంట్ వచ్చి మాకు పైల్స్ ఉన్నాయని చెప్పినప్పుడు నేను అసలు ఆ మాట వాడొద్దు అని చెప్తా అనమాట. ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లమ్ చెప్పాలి ఫస్ట్. ప్రతీదీ అంటే తెలీదు. ఎందుకంటే వాళ్ళు డాక్టర్లు కాబట్టి తెలీదు కాబట్టి పైల్స్ ప్రతి ఆసన వాయువు చుట్టూ అంటే మోషన్ వచ్చే జాగా చుట్టూ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా దాన్ని పైల్సే అనుకుంటారు. సో, ఇప్పుడు ప్రతిదీ పైల్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాబ్లమ్ ఏంటి? అంటే ఒకటి మోషన్ ఎళ్ళిన తర్వాత నొప్పి రావటం అనేది అది ఫిషర్‌కి సూచననమాట. అట్లాగే మోషన్ జాగ పక్క నుంచి చీము కారటం, లేపోతే అక్కడ వాపులాగా వచ్చి నొప్పి పుట్టడం అనేది యాబ్సెస్ ఫిస్టులా. అట్లాగే పెయిన్ లేకుండా బ్లీడింగ్ అవ్వటము, లేకపోతే కొంచెం మాంసం అనేది బయటకొచ్చి లోపలికెళ్ళటము, ఇవి పైల్స్ కిందొస్తాయండి. పైల్స్ అంటే హెమరాయిడ్స్. సో, ఇట్లాగా చాలా, చాలా తేడాలుంటాయి. చాలా రకాలుంటాయి. సో, ప్రతిదీ ఆ ఏరియాలో వచ్చేది ప్రతిదీ పైల్స్ కాదు. సో, మెయిన్‌గా మనకి పైల్స్ అనేది ఎప్పటినుంచో చూస్తున్నాము. ఈ మధ్య ఎక్కువైంది ఎందుకు అంటే డెఫినిట్‌గా ఆహారపు అలవాట్ల వల్ల. మన ఫుడ్ అంతా వెస్టర్నైజ్డ్ అయిపోయింది. దానివల్ల కాన్‌స్టిపేషన్ వస్తుంది. దానివల్ల పేషెంటు కాపోతే లేతే ఎవరైనా సరే ముక్కాల్సొస్తుంది. ముక్కినప్పుడు ఆటోమేటిక్‌గా అక్కడ ఏవైతే ఉంటాయో అవి కిందకి జారటంలే అవి. లేకపోతే మోషన్ హార్డ్‌నెస్ వల్ల దెబ్బ తగిలి బ్లీడింగ్ అవ్వటం కానీ ఇలాంటియన్నీ జరుగుతున్నాయి. సో, నా దగ్గరకొచ్చిన పేషెంట్‌కి ఎప్పుడైనా సరే నేను అదే అడుగుతాను. అసలు ఫస్ట్ మీ మోషన్ ఎలా అవుతుందని. చాలామందేంటంటే అది పెద్ద విషయం గాదు. లేకపోతే సిగ్గుపడో మాకు మోషన్ సరిగ్గా అవ్వదు అని చెప్పుకుంటే బాగోదని సిగ్గుపడో సరిగ్గా దాని గురించి చెప్పరు. అయినా సరే నేను ఒక 2, 3 సార్లు అడిగి దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పి వాళ్ళకి చెప్తే అప్పుడు బయటపడుతుంటారనమాట. అవును మాకు మోషన్ ప్రాబ్లమ్ ఉంది. దాని తర్వాతే ఇదంతా స్టార్ట్ అయిందని చెప్పి. సో, ఫస్ట్ థింగ్‌కొచ్చేస్తే ఏంటంటే అండి ఫిషర్. ఈ ఫిషర్ ఏంటంటే గాయం బేసికల్‌గా. సో, ఆ గాయం ఎందుకవుతది ఎక్కడైనా సరే? హార్డ్‌గా ఎక్కడన్నా కింద పడితే మనం జోక్కుపోయి దెబ్బ తగిలినట్లు అట్లాగే హార్డ్‌గా మోషన్ వస్తే అక్కడ ఫిషర్ అవుతదనమాట. సో, అది నొప్పి దానికి మెడికల్ పద్ధతులు ఉన్నాయి, సర్జికల్ పద్ధతులు ఉన్నాయి. అట్లాగే నెక్స్ట్ అనేది ఫిస్టులా. ఫిస్టులా అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ వ్యాధి అండి. అది లోపలున్న గ్రంథులు ఇన్ఫెక్షన్ వల్ల అయ్యి వస్తది. సో, అది కూడా అది మెడికల్ మేనేజ్‌మెంట్ కాకుండా దానికి కూడా సర్జికల్లే అవసరం పడుతుందనమాట. అట్లాగే ఇంకొక లాస్ట్‌కొచ్చేది అందరికి అంటే పైల్స్ వస్తే మాకు జీవితం అయిపోయింది అన్నట్టు చాలామంది ఫీల్ అవుతుంటారు. చాలామంది డాక్టర్స్ దగ్గరికెళ్ళినా కూడా వెంటనే సర్జరీ చేసేసేయాలి. లేపోతే మీకు ప్రాబ్లమ్ అవుతదని చెప్తారు. కానీ అట్లా ఏం కాదండి. ఆహ్, చాలా వరకు పైల్స్ మనము మోషన్ సాఫీగా చేసుకొని కొన్ని మందులు వాడి తగ్గించుకోవచ్చు. కాన్ బట్ సిట్యుయేషన్‌లో డెఫినిట్‌గా సర్జరీ అనేది అవసరం పడుతుందనమాట. సో, ఈ పైల్స్ ఎందుకొస్తాయంటే చెప్పినట్టు ఆహారపు అలవాట్లు, దానివల్ల మోషన్ గట్టిగా అవ్వటము, దానివల్ల ముక్కటము, అవి కిందకి జారటం అనేది జరుగుతది. సో, మీరు ఈ బొమ్మలో గనక చూస్తే సో, పైల్స్ అనేది ఏజ్ పెరిగిన కొద్దీ పెరుగుతుంటాయండి. సో, అది గ్రేడ్ 1 ఉండొచ్చు. గ్రేడ్ 1 అంటే లోపల అట్లాగా జస్ట్ బల్జ్ అయ్యి ఉంటాయి. గ్రేడ్ 2 అంటే ఏంటంటే మనకి బయటకొచ్చి లోపలికెళ్ళిపోతూ ఉంటాయి. గ్రేడ్ 3 అంటే ఏంటంటే కొన్నిసార్లు అవి బయటకొచ్చి మనం వేలుతో పుష్ చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. గ్రేడ్ 4 ఏంటంటే అండి అవి అలాగే బయట ఉండిపోతాయి. మనం ఏం చేసినా అవి లోపలికెళ్ళవనమాట. సో, చాలామందికి గ్రేడ్ 1 ఎక్కువుంటాయండి. గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అనేది తర్వాత తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ వస్తాయి. కానీ అందరికీ రావు. ఈలోపు గనక మనము దాన్ని మోషన్ అనే దాన్ని జాగ్రత్తగా చేసుకోగలిగితే గనక అవి ఆటోమేటిక్‌గా గ్రేడ్‌లనేవి ఒక్కొక్కటి వెనక్కి వెనక్కి కూడా వెళ్తూ ఉండొచ్చనమాట. అట్లాగే బ్లీడింగ్ అవుతూ ఉంటది. కొంతమంది ఏంటంటే ఎంత బ్లీడింగ్ అయినా సరే అట్లాగే భరిస్తూ ఉంటారు చాలామంది. ఎనీమియా అంటే రక్తలేమితో వస్తుంటారు మన దగ్గరికి. సో, అట్లాంటి వాళ్ళు పైల్స్ ఉన్నప్పుడు తప్పకుండా సర్జరీ చేస్తేనే బావుంటదండి. ఎందుకంటే మనం పైనుంచి ఎంత ఇచ్చినా గూడా కింద నుంచి వెళ్ళిపోతూ ఉంటే గనక బ్లడ్ అనేది మిగలదు. బ్లడ్ లేకపోవటం వల్ల చాలా రకరకాల హార్ట్ మీద గానీ, లంగ్స్ మీద గానీ చాలా ప్రెషర్ పడుతూ ఉంటుంది. సో, అందుకని ఆ టైంలో మాత్రం సర్జరీ అయితే సజెస్ట్ చేస్తాను. అట్లాగే చాలామంది ఫిషర్ అనే దాన్ని పైల్స్ అని చెప్పి భయపడుతూ, బాధపడుతూ ఉంటారు. ఈ ఫిషర్ అనేది జస్ట్ ఇందాక చెప్పుకున్నట్లు గాయం అనమాట. దానికి మోషన్ ఫ్రీగా అయ్యేటట్లు లేపోతే కింద పెట్టుకున్న ఆయింట్‌మెంట్‌ల వల్ల మెడికల్ ట్రీట్మెంట్ ఉంటది. లేకపోతే ఒక చిన్నపాటి సర్జరీ చేయటం వల్ల అది కంప్లీట్‌గా పోయే అవకాశం ఉంటది. సో, మాకు పైల్స్ వచ్చినియి. ఇంకే మే మా లైఫ్ ఎండ్ అయిపోయింది అని అట్లా ఫీల్ కాకుండా
ఒక ఎక్స్‌పర్ట్ సర్జన్‌ని కనుక మీరు మీట్‌లయితే వాళ్ళ వాళ్ళ సలహాలు తీసుకుంటే గనక సర్జరీ అవాయిడ్ చేయొచ్చు. అట్లాగా ఎవరికైతే సర్జరీ అవసరం ఉందో వాళ్ళు గూడా సర్జరీ చేయించుకోవచ్చు. సో, ఈ మధ్య వచ్చిన లేటెస్ట్ ఎక్విప్‌మెంట్ వల్ల అట్లాగా అండ్ మా అవగాహన వల్ల గానీ, లేతే మేము కొన్ని చేసే ఇంజెక్షన్స్ వల్ల గానీ, నొప్పనేది చాలా వరకు కంట్రోల్‌లో ఉంటుందండి. సో, ఏదో నొప్పుంటది, భయపడిపోతూ ఉండి మేజర్ కాంప్లికేషన్స్ తెచ్చుకోవద్దు. సో, చివరగా చెప్పే మాటేంటంటే, ఆ ఏరియాలో వచ్చేది ప్రతిదీ పైల్స్ కాదు. రకరకాల వ్యాధులుంటాయి. వాటికి రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో, ఒక డాక్టర్‌ననేది సంప్రదించి, మీ భయాలు, అపోహలు తీసేసుకొని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు.